గుడ్ మార్నింగ్ నికి పాప. ఏంటి నిన్న నైట్ కాల్ చేయలేదు? అంటే నువ్వు చేస్తావని వెయిట్ చేశా, నిద్రొచ్చి పడుకున్నా. నేను చెయ్యకపోతే నువ్వు చేయొచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా? ఇవాళ నుంచి నేనే చేస్తాలే. అవును, వాట్సాప్ కాల్ చేసావేంటి? నార్మల్ కాల్ చేయొచ్చుగా. అలా చేయటానికి బ్యాలెన్స్ లేదు, ప్యాకేజ్ అయిపోయింది. ఓ, అంటే మర్చిపోయాను. ఒక్క 5 minutes ఉండి రీఛార్జ్ చేసేస్తా. సరే. యాక్చువల్గా ఒక చిన్న ప్రాబ్లం. నాకు ఒక 5 minutes ఇవ్వాలి, నీకు రీఛార్జ్ చేస్తా. సరే. బ్రేక్ఫాస్ట్ అయిందా? ఇంకా లేదు. అయితే ఓ పని చేస్తా, ఇవాళ నీ బ్రేక్ఫాస్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేస్తాను. ఆర్డర్ వచ్చేలోపు రీఛార్జ్ చేసేస్తా, ఓకేనా? లవ్ యూ. లవ్ యూ టూ. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతా. సరే, బాయ్. అరే బాను, చెప్పన్నా. నాకు అర్జెంట్గా 1K కావాలరా. శాలరీ రాగానే ఇచ్చేస్తా. మంత్ ఎండ్ కదన్నా, కష్టం. రే కొంచెం అర్జెంట్ రా, మళ్ళీ వెంటనే ఇచ్చేస్తా. సరే అన్న, ట్రై చేస్తా. ట్రై కాదురా, ఖచ్చితంగా చూడు. సరే అన్న, చూస్తా. ఓకేరా, రైట్, బాయ్ రా. ఆఫీస్ టైం అవుతుంది. హలో సార్, సారీ అండి, కొంచెం లేట్ అయింది. ఇదిగోండి సార్, కొంచెం మంచి రేటింగ్ ఇవ్వండి సార్. ఓకే ఓకే, ఇస్తా. అన్నా ఒకటి తీసుకో అన్న. థ్యాంక్స్ అన్నా. ఓకే. హలో అమ్మా. ఏరా నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాలే అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్లేదురా, నేను బాగానే ఉన్నా. నువ్వు టైంకి తింటున్నావా? టైంకి పడుకోరా, జాగ్రత్త ఉండు నాన్న. అమ్మా, నా గురించి కాదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు ఫస్ట్. నా సంగతి పక్కన పెట్టురా. నువ్వు తిన్నావా? ఇందాకే తినాలే అమ్మా. ఇంతకు నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదురా, మర్చిపోయా. ఇప్పుడు వేసుకుంటా. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? అలా మర్చిపోతే ఎలా? నువ్వు ఉన్నావు కదరా గుర్తు చేయడానికి. మళ్ళీ ఇదొకటి నాకు. సరే కానీ ఈ మంత్ కొంచెం అమౌంట్ తక్కువైంది. సీన్ అంకుల్కి వచ్చే నెల పంపిస్తా అని చెప్పమ్మా. ఆయన ఇప్పటికే చాలాసార్లు కాల్ చేస్తున్నారు నాన్న. అమ్మా, ఈ ఒక్క నెల ఆగమనమ్మా. ఫెస్టివల్ బోనస్ రాగానే పంపించేస్తా అని చెప్పు. సరే కానీ నిఖిత ఎలా ఉంది? బాగానే ఉంది, నీ గురించి అడుగుతూ ఉంటుంది. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, ఒకసారి నిఖితకి అడిగి చెప్పు. అప్పుడే పెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పా అమ్మా, సెటిల్ అవ్వాలిగా ముందు. పెళ్ళి అయితే ఆటోమేటిక్గా అయిపోతూ లేరా? మా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పులు క్లియర్ అవ్వట్లేదని బాధపడుతుంటే ఇక పెళ్ళి పేరంటాలు అంటావు. ఏదో ఖర్చులు అవన్నీ ఇప్పుడు. అలా కాదు నాన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి నాన్న. ముచ్చట్లు తీర్చుకోవడానికి మంది రాజాసాబ్ ఫ్యామిలీ కాదమ్మా, తొక్కలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఏమంటావురా? అంటానికి ఏం లేదు, ఏదో టైంలో చూసి చేసుకుంటాలే కానీ ముందు మంచి జాబ్ రాని. మంచి జాబ్ అదే వస్తుంది లేరా? లేదు, నేను సెటిల్ అవ్వడం, మిమ్మల్ని సెక్యూర్గా చూసుకోవడం. ఆ పొజిషన్కి నేను రావాలంటే ముందు నాకు మంచి జాబ్ రావాలి. సరేరా బాబు, నువ్వు జాగ్రత్త. టైంకి తిను, టైంకి పడుకో. నువ్వేం టెన్షన్ మా పడకు. అది నేను చెప్పాలి. టైంకి ట్యాబ్లెట్ వేసుకో, టైంకి తిను, మంచిగా పడుకో. సరే కానీ నాకు ఆర్డర్స్కి టైం అవుతుంది, నేను బయలుదేరతా. సరే
నాన్న బాయ్, ఉంటాను. బాయ్ అమ్మా. హలో సార్, నేను లొకేషన్లోనే ఉన్నా సార్. ఎక్కడ రావాలి? అవును సార్, ఇక్కడే ఉన్నాను. ఓకే సార్. రవికుమార్. హాయ్ సార్. ఎస్ నేనే. బేబీ, ఆర్డర్ వచ్చిందా? బాస్, వాట్స్ ద మ్యాటర్? ఏం లేదు సార్, కొంచెం మంచి రేటింగ్ ఇవ్వండి. అసలు ఎవడాడు? నిఖిత ఇక్కడ ఎందుకుంది? హలో, నిఖిత, ఏం జరుగుతుంది? ఎవడాడు? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? పార్థు, నేను పెట్టిన లొకేషన్కి రా. అక్కడికి వచ్చాక నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవడాడంటే లొకేషన్ పంపిస్తా అంటవే నిఖిత? ఫస్ట్ నేను పంపించిన లొకేషన్ దగ్గరికి రా పార్థు. సరే వస్తున్నా, ఉండు అక్కడే. ఎవడాడు? నేను చెప్పేది విను. ఎవడాడు? అరే నేను చెప్పేది విను. అసలు వాడెవడు? నువ్వెందుకు అక్కడ ఉన్నావు? బేబీ అని పిలుస్తున్నావేంటి? వాడు బేబీ అయితే నేనేంటి సెక్యూరిటీ గార్డా? నన్ను చెప్పనిస్తావా? చెప్పు, నువ్వేం చెప్పి కవర్ చేయాలనుకుంటున్నావు చెప్పు. కవర్ చేయడానికి ఏం లేదు, ఉన్నదే చెప్తాను. నువ్వు చూసింది విన్నది నిజమే. అతనే నేను పెళ్లి చేసుకోబోయే అతను. వాడు పెళ్లి చేసుకునేవాడైతే షాపింగ్ చేయి, రీఛార్జ్ చేయి, నన్నెందుకు తిప్పించుకున్నావు? నేనెక్కడ తెప్పించుకున్నాను? నీకు నచ్చి నువ్వు ప్రపోజ్ చేస్తే అది నా తప్ప? నిఖిత, తప్పు చేసుకుంటా తప్ప అని ఎలా మాట్లాడుతున్నావు నిఖిత నువ్వు? సి, డే 1 నుంచి నువ్వు ఎప్పుడైనా నన్ను సీరియస్గా తీసుకున్నావా? ఎప్పుడు నీ కష్టాలు మెడిసిన్స్ అని చెప్తూనే ఉంటావు. అసలు నా కోసం నువ్వేం చేసావురా? షాపింగ్ చేయించా, రీఛార్జ్ చేయించా అని మాట్లాడుతున్నావు. సీకేలో షాపింగ్ చేపిమంటే కోటిలో చేయిస్తావు. స్టార్బక్స్లో కాఫీ ఇప్పిమంటే రోడ్ సైడ్ ఇప్పిస్తావు. నీ లైఫ్లో ఎప్పుడైనా 300 రూపీస్ పైన రీఛార్జ్ అయినా చేయించావా? నీ దరిద్రాన్ని అంతా నా మీదేసి రుద్ది ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు. నిఖిత, నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేను హ్యాపీగా చూసుకోవడానికే కదా నిఖిత ట్రై చేస్తున్నా నేను. ఇంకా ఎన్నాళ్ళు ట్రై చేస్తావు పార్దు? బయట నా ఫ్రెండ్స్కి ఏమని చెప్పను? నా బాయ్ ఫ్రెండ్ ఒక డెలివరీ బాయ్ అనా? నీకు తెలీదా? నన్ను లవ్ చేసినప్పుడు నేను డెలివరీ బాయ్ నీకు తెలీదా? సి పార్దు, డెలివరీ జాబ్ చేయటం నీకు కర్మేమో, కానీ దాన్ని అర్థం చేసుకున్నంత పెద్ద హార్ట్ నాకు లేదు. నిఖిత, అలా మాట్లాడక నిఖిత. అక్కడ మా అమ్మ కూడా నువ్వే కోడలని ఫిక్స్ అయిపోయింది. మీరు అనేసుకుంటే వాట్ అబౌట్ మీ? నా ఫీలింగ్స్కి వాల్యూ లేదా? నీకు వాల్యూ ఇవ్వట్లేదా? నువ్వు కోటిలో షాపింగ్ చేయించినప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచే నీకు చెప్దామని ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు వినట్లేదు. నేనేం చేయాలి? సి పార్దు, నీలాగా కష్టాలు అలవాటు చేసుకోవాలని నాకు లేదు. ప్లీజ్ లీవ్ మీ. నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూడకు. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ప్లీజ్ లీవ్ మీ. నిఖిత, నన్ను నమ్ము నిఖిత. మంచి జాబ్ తెచ్చుకుంటా, నేను హ్యాపీగా చూసుకుంటా. నిన్ను నమ్మి ఇప్పుడు దాకా నేను చేసిన తప్పు చాలు పార్దు. ఇంకా నాకు భరించే ఓపిక లేదు. ఇంకా దయచేసి ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. బాయ్. నిఖిత, నిఖిత.
అన్న మెల్లిగా తాగన్నా. అన్నా అన్న అన్న మెల్లిగా తాగన్నా. ఏమైందన్న పిచ్చోన్ లెక్క చేస్తున్నావు? ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉందిరా. పిచ్చోని చేసి ఆడుకుందిరా ఎన్ని రోజులు. ఎవరన్నా బాబియా? బాబియా? రే అట్లా పిలవకరా, ఆ రిలేషన్కి మర్యాద ఉంది. ఛీ, అసలు ఏమైందన్నా? ఏమవుద్ది, బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు అన్నా? బాబీ అట్లెందుకు చేస్తుంది? మంచిగానే ఉన్నారు కదా ఎన్ని రోజులు. మంచిగుంది తను, నా పైసలు తిని. అన్న ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు. తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను అడుగుతావేంట్రా? అక్కడ మా అమ్మ ఏమో ఒక పిచ్చిది, నీకు తగ్గ ముహూర్తాలు చూడనా అంటది. అన్నట్లు కాదన్నా. అవునరా, లైఫ్లో ఫస్ట్ టైం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నేను ఎంత బాధపడలేదురా. కానీ దానివల్ల ఇవాళ ఎంత బాధపడాల్సి వస్తుంది. అన్న అమ్మ ఫోన్ చేస్తుంది, ఏం చెప్తావు? ఎత్తకరా. పాపం అన్న మాట్లాడు. అరే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మతో హ్యాపీగా మాట్లాడలేనురా. కానీ అమ్మాయి కన్నా అమ్మ ముఖ్యం కదన్నా. పాపమన్న మాట్లాడు. హలో, తిన్నావా నాన్న? తిన్నా అమ్మా, నువ్వు తిన్నావా? తిన్నాడ్రా. మా ట్యాబ్లెట్స్ వేసుకున్నావా? మర్చిపోయాను నాన్న. మా ఎన్నిసార్లు చెప్పామ్మా నీకు తిన్నాక టైంకి ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పి. సారీ నాన్న, ఈ మధ్య మతిమరుపు వచ్చింది. సరే నువ్వు ఇప్పుడు వెళ్ళి వేసుకుని నేను లైన్లోనే ఉంటా. వేసుకున్నాను నాన్న. సరే అమ్మా, ఇంక వెళ్ళి పడుకో. ఎందుకో నాన్న, ఒంట్లో నలతగా ఉంది. నువ్వు అక్కడ బాగానే ఉన్నావా? నాకే అమ్మా, నేను చాలా బాగున్నాను. వీలు చూసుకొని ఇంటికి వస్తాను, త్వరలో హాలిడేస్ ఉన్నాయి, సరేనా? ఈసారైనా నిఖితని తీసుకొని వస్తావా? అమ్మా, నిఖితాకి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట. నేను అవి అయ్యాక ఏదో ఒక రోజు చూసి తీసుకొస్తాలే కానీ నువ్వు అవేం ఆలోచించకు. ఇంకా వెళ్ళి పడుకో. సరే నాన్న, నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తిను. బాయ్. సరే అమ్మా, నీ హెల్త్ జాగ్రత్త, పడుకో. గుడ్ నైట్.